సినిమా ప్రొడ్యూసర్స్ ఇంకా సేఫ్ అవుతారండి. ఎట్లా అంటే యూ టేక్ అ ఫిలిం థింకింగ్ దట్ దిస్ ఇస్ ద 10 days నడుస్తుంది, 5 days నడుస్తుంది, ఓపెనింగ్ ఉంటుంది, 3 days నడుస్తుంది, ఇది దే కెన్ థింక్ ఆఫ్. బట్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ డైయింగ్ ఆఫ్. ఇప్పుడు 800 థియేటర్లు ఉన్నాయి, 400 అయితే 400 ఇంకా 2 అయితే అసలు థియేటర్లు పోయినాక మేము సినిమాలు తీసుకోవడం కష్టం అయిపోతుంది. ఇప్పటి నుంచి ఇఫ్ యూ సీ అనదర్ 3 years తర్వాత థియేటర్సే ఉండయి. సింగిల్ థియేటర్స్ అనేవి విత్ ఇన్ 4 years వ్యానిష్ అయిపోతాయి. యావరేజ్ పిక్చర్స్కి 28 days 54 days, గుడ్ పిక్చర్స్కి ఎటు పిక్చర్స్కి 28 or 56 పెద్ద ఫరక్ పడదు. అది గుడ్ హిట్ అయింది సినిమా అంటే ఎందుకు ఫుల్ అవుతుంది చెప్పండి. కోర్ట్ చిన్న సినిమా ఫుల్స్ అయింది కదా, ఎందుకు అయింది? అది 28 days అంటే కూడా అయింది కదా. అదే ప్రొడ్యూసర్స్ కూడా నౌ ఇట్ ఇస్ బికమ్ ఏ బిగ్ ఛాలెంజ్ అండి. ఏ సినిమా పోతుంది, ఏ సినిమా పోలేదని అసలు చెప్పలేకుండా ఉంది. మనకు కూడా ఇప్పుడు నిన్న కమల్ హాసన్ గారి ఫిలిం వచ్చింది. ఎవ్రీవన్ థాట్ ఇట్ విల్ బి ఎ నైస్ ఫిలిం, అంత పెద్ద ఫిలిం, అంత పెద్ద బడ్జెట్ పెట్టినారు. బట్ వాట్స్ హ్యాపెనింగ్ యూ కెన్ సీ. అంటే ద వెరీ మార్నింగ్ షో పీపుల్ ఆర్ నాట్ కమింగ్. ఐ డోంట్ నో వై. అసలు పిక్చర్ చూసి మార్నింగ్ షో బాగాలేదు అని మార్నింగ్ షోలు చెప్తే వస్తలేరు అనుకో, అట్లా లేదు. అసలు మార్నింగ్ షో బుకింగ్ సరిగ్గా సార్. ఈవెన్ ఇప్పుడు సార్ చేసిన జాక్ అంటే హ్యాపెనింగ్ హీరో, బట్ స్టిల్ ఏంటంటారు సార్ ప్రాబ్లం? వద్దు సార్ ఆ మాట గుర్తు చేస్తే డిప్రెషన్ అవుతుంది. ఓకే, ఎనీవేస్ సార్, కుబేరాకి వచ్చేస్తే యు ఆర్ రేసింగ్ అగేన్స్ట్ టైం. ప్రమోషన్స్కి అసలు ఏంటి? No, we are doing it. Our promotions from next week will be terrific, sir. From as it is from Monday, I think it will be. Monday lo we are Bombay lo press meet పెడుతున్నాము, ఇంకొక సాంగ్ రిలీజ్ చేస్తున్నాము. Publicity and all that will come from Monday. సార్ చాలా రోజులు బిఫోర్ చేస్తే కూడా జనాలు మర్చిపోతున్నారు సార్. మేము ఎప్పటి నుంచి కొంచెం చేసి డై అయితే ఉన్నాం. అందుకోసం లాస్ట్ మూమెంటే చేస్తే 10 days బెటర్ అని ప్లాన్ చేస్తాం. అండ్ వి థాట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంటుంది కదా, దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. బట్ బేసికలీ సో పవన్ కళ్యాణ్ వారిది 2 days అయిపోయినాక మనం స్టార్ట్ చేస్తే బాగుంటుందని. వారిది కొంచెం ఆల్ ద సడన్ దే గాట్ పోస్ట్పోన్. సో వీఆర్ ఆ గ్యాప్ వస్తుంది, బట్ వీఆర్ ట్రైంగ్ టు ఫిల్ ఇట్ ఫ్రమ్ మండే. సునీల్ గారు, ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మీరు ఇందాక ఎప్పుడు అన్నమాట ఏంటంటే ఆయన సినిమా వచ్చాక రెస్పెక్ట్ ఇచ్చి తర్వాత చేసుకుందాం అనుకున్నారు. బట్ పబ్లిసిటీ క్లాష్ అవుతుంది కదా, సినిమా అప్పుడు చేస్తే కూడా కనిపించదు. అవును, ఆ సినిమా ఆయన సినిమానే కనిపిస్తుంది. ఆయన మనం చేసినా వేస్ట్. 11th 12th తర్వాత చేస్తాం అనుకున్నాం, కానీ ఇప్పుడు సడన్లీ పోస్ట్పోన్ అయింది అని ఇప్పుడు చేస్తున్నాం. బట్ ఆయన మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని సినిమా ఆపుతున్నారు అనేదాకా మాకు మిస్అండర్స్టాండ్ ఏం చేయలేదు. ఆయన మా గురించి ఆ నలుగురిలో సునీల్ గారు ఒకళ్ళని చెప్పి అసలు ఆ నలుగురు లేదు, ఏం లేదు. ఏముంది సార్, అరవింద్ గారు నేను లేదన్నారు కదా, దిల్రాజు గారు నేను లేదన్నారు కదా, నేను కూడా లేనండి, సురేష్ బాబు కూడా చెప్తాడు నేను లేదు. మళ్ళీ ఎవరు ఆ నలుగురు? ఇంకెవరు సార్ మీ నలుగురు? పుట్ ద షీట్ ఇన్ ద వెబ్సైట్ నో దట్ హూ ఇస్ హ్యావింగ్ హౌ మెనీ థియేటర్స్ అవుట్ ఆఫ్ 1600 or 1400 థియేటర్స్, హూ ఇస్ రన్నింగ్ హౌ మెనీ. నాకు 60 or 70 ఉన్నాయి రాశారు కదా సింగిల్ థియేటర్. మీకు ఆల్మోస్ట్ 130 ఉన్నాయి కదా సార్ సింగిల్ స్క్రీన్స్. ఈవెన్ మల్టీప్లెక్స్ స్క్రీన్ లెక్కేస్తే అరౌండ్ 140. మల్టీప్లెక్స్ లెక్క లేదు కదా. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్. ఐ డోంట్ నో. పవన్ కళ్యాణ్ సినిమా ఆపుదామని అసలు ఎవరు అనుకోలేదు, ఏ సినిమా ఆపుదామని అనుకోలేదు. జనరలీ సరే మీరు దీని గురించి డెసిషన్ తీసుకోకపోతే ఎట్లా ఫస్ట్ నుంచి మేము క్లోజ్ చేస్తామని. పవన్ కళ్యాణ్ సినిమా ఉంది, వీళ్ళైతే ఉంది, యాజ్ ఇట్ ఈస్ కదా సార్. వై పవన్ కళ్యాణ్ మా సినిమా కూడా ఉంది కదా సార్, అది then why will we stop our film? Basically అట్లా లేదు అసలు. I don't know why that got so much importance. అట్లా ఎందుకు వచ్చింది, మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. I don't know what is that exactly. జనరలీ వాళ్ళు అన్నారు ఎగ్జిబిటర్స్ ఏమన్నారంటే, సార్ మీరు ఇన్ని ఏళ్ళ మేము అడుగుతున్నాము, మీరు ఏం డిసిషన్ తీసుకుంటలేరు, అట్లీస్ట్ ఇప్పుడు తీసుకోకపోతే మేము జనవరి క్లోజ్ చేస్తాము అని అన్నారు. ఎట్లయితే ప్రొడ్యూసర్స్ మేము పనిచేసాం కదా 50 రోజులు, సేమ్ థింగ్ వాళ్ళు కూడా అన్నారు. దాంట్లో పెద్ద దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ అండి. అరే వాట్ ఈస్ దట్, ఐ కాంట్ అండర్స్టాండ్. వాళ్ళు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎవరి గురించి కానీ అసలు మాట్లాడలేదు. అది ఎందుకు అట్లా వారు దాని మీద రియాక్షన్ అవుతుందో నాకు అర్థమవుతలేదు ఇదంతా ఇష్యూ అంతా. కానీ ఇట్ ఈస్ జస్ట్ ఎస్ ఎగ్జిబిటర్స్ మైట్ హ్యావ్ సెట్ దట్ వీ వాంటెడ్ టు క్లోజ్ ఫ్రమ్ జూన్. అది వాట్ ఎవర్ June 1st నుంచి మేము బంద్ చేస్తాం. మా సినిమా కూడా ఉంది కదా సార్. సార్ ఏం బంద్ చేస్తారు సార్, ఆల్రెడీ బందే ఉంది. ఇంకా బంద్ ఏం చేస్తారు, ఆల్రెడీ బందే ఉంది, ఈ రోజు కూడా బంద్ ఉంది సార్. ఏం బంద్ సార్, నేను చెప్తున్నా మోస్ట్ ఆఫ్ ద థియేటర్స్ 20 days బంద్ ఉంటుంది. నేను అనమా 20 days బిగ్ స్క్రీన్స్లో ఇఫ్ 1000 కెపాసిటీ 700 నుంచి 1000 కెపాసిటీ ఉంటుంది. 50 మంది 60 మంది వస్తే ఏం షో ఇస్తారు సార్ వాళ్ళు? ఆల్రెడీ బందే ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్స్ రావు సార్. ఒక మిడిల్ క్లాస్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక షటర్ తీసుకుని ఒక కర్రీ పాయింట్ పెట్టాడు అనుకుందాం మనం. ఒక 2 నెలలు నడిచింది, 3వ నెలలు నడవలేదు. సో ఆటోమేటిక్గా వాడికి ఏదో లీజ్ ఉన్నా ఏదన్నా క్యాన్సిల్ చేసుకుని బయటకు పోతాడు. మరి ఇంత థియేటర్స్ కష్టంలో ఉన్నా సరే ఇంకా ఈ లీజులు ఎందుకు పట్టుకుంటున్నారు మీలాంటి వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ? ఏం చేశాం సార్, మీకు చాలా మంచి క్వశ్చన్ అడిగారు, చాలా గొప్ప క్వశ్చన్. దీని బిఫోర్ మాకు 120-130 థియేటర్స్ లీజ్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు 60 థియేటర్స్లో సింగిల్ స్క్రీన్స్ చెప్తున్నాను,
40 సింగిల్ స్క్రీన్స్ బుకింగ్ ఉంది, లీజ్ లేదండి. ప్లీజ్ లేదు. ఓన్లీ ఒక 15 or 20 థియేటర్స్ ఊరుల్లో, అది మేమే రెనోవేషన్ చేసాం, 2 crores 3 crores పెట్టినామని మాకు మజ్బూరి, అది వదిలిపెట్టలేము. మేము ఆల్రెడీ ఫర్నిచర్ మీద పెట్టాం, ఫర్నిచర్ వదిలిపెట్టాలి, అందుకోసం నడిపిస్తున్నాం. మిగతా 40 థియేటర్స్ 60లో బుకింగ్ ఉంది, నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, ఆ ఓనర్స్ పిలుస్తాను, అడగండి చెప్తారు మీకు క్లియర్లీ. మల్టీప్లెక్స్ ఉంది, 60-70 స్క్రీన్స్ ఉన్నాయి, బట్ అది ఇంటీరియర్ మేమే చేసాం. ఇంటీరియర్ వదిలేసి రాలేము కదా, అది మజ్బూరిగా నడిపియాలి. వీ హ్యావ్ టు థింక్ వన్ థింగ్ ఓన్లీ, టుడే వీఆర్ లూజింగ్ 10 lakhs, టుమారో వీఆర్ లూజింగ్ 20 lakhs. ఏదో సెప్టెంబర్, అక్టోబర్ లేకపోతే ఆగస్టులో 2 సినిమాలు వస్తున్నాయి, లేకపోతే కుబేరా వస్తుంది, లేకపోతే డిసెంబర్లో వస్తుంది, ఆ రోజు మా లాస్ కవర్ అయిపోతుంది అని వీ విల్ బి ట్రయింగ్ టు కవర్ ది లాస్ అండ్ దెన్ గెట్ ఇన్ టు ప్రాఫిట్. ఆ టైం పోయింది అండి. ఒక టైంలో థియేటర్లో మార్జిన్ ఉంటే, ప్రాఫిట్ ఉంటే, నో డౌట్. ఇప్పుడు అది లేదు సార్, బికాస్ వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఫర్నిచర్, మేము నడిపియాలి. ఓకే. ప్లస్ బుకింగ్ మీద నడిపిస్తున్నాం మేము. 70% థియేటర్స్ ఆన్ బుకింగ్. ఐ హ్యావ్ ద లిస్ట్, ఐ విల్ షో యూ. సార్ నైజాంలో ఎంతమంది ప్లేయర్స్ వచ్చినా సునీల్ గారు ఎటేపు ఉంటే అటేపే వాళ్ళ సైడే గేమ్ అంటారు. అట్లా ఏం లేదు సార్, గేమ్ ఏమి ఉండదు సార్. అసలు సినిమానే లేకపోతే థియేటర్లు చేసుకోండి సార్. సినిమాలు లేవని మా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు సినిమా వేసినాము మొన్న, అది నడుస్తలేదు, థియేటర్ అన్ని ఖాళీ ఉన్నది. ఎవరు అసలు ఈ సినిమా వస్తే కదా దాని గురించి ఒక ప్రాబ్లం. సినిమా రిలీజ్ చేసాం మేమే, ఖాళీ ఉన్నాయి థియేటర్, షోలు బంద్ అవుతున్నాయి, ఏం చేస్తాం దానికి? అసలు ఇవన్నీ ఉండవు సార్. ఓకే. ఒక జమానాలో ఫ్లో ఎక్కువ ఉంటే అప్పుడు చిన్న సినిమాకి థియేటర్ లేదో లేకపోతే దానికి ఇవన్నీ ఉంటాయి, కానీ ఇప్పుడు అది ఫ్లో ఎక్కడ ఉంది సార్? అప్పుడు 50 days ఆడేది సినిమా, ఇప్పుడు 50 days ఉందా సార్? అసలు విన్నారా మీరు? మళ్ళీ 5 days 3 days 2 days ఇట్లుంది ఇప్పుడు. ఫస్ట్ వీకెండ్ ఇంకా అది కూడా లేదు. 3 days అండి, 3 days 5 days సాటర్డే సండే కథం షో అక్కడ క్లోజ్. అందుకని కొందరు చాలా రోజుల నుంచి సినిమా లేదు, చాలా రోజుల తర్వాత కుబేరా వస్తుంది, పబ్లిక్ ఇస్ హంగ్రీ ఫర్ పిక్చర్. కుబేరా ఓపెనింగ్స్ బాగుండాలి, మీరు కూడా హెల్ప్ చేయాలి, అందరు జర్నలిస్టులు. మంచి ఓపెనింగ్ వస్తే పబ్లిక్ థియేటర్కి వచ్చి సినిమా చూడాలి, అది కోరుకుంటే బెటర్ మనం. మాకు అలాగే